మావయ్య అని పిలువని నీకెప్పుడో చెప్పాను. నువ్వు నా కొడుకు భార్యవమ్మా. నువ్వు నా కోడలువి. నన్ను మావయ్య అని పిలిస్తేనే మర్యాదగా ఉంటుంది. అలాగే పిలుస్తాను మావయ్య. అమ్మవారి సాక్షిగా మీరు చెప్తున్నారు కాబట్టి ఆవిడ ముందే మిమ్మల్ని మావయ్య అని పిలవడం మొదలు పెడతాను. మరి మన కుటుంబం పూజ చేసుకుంటున్నప్పుడు మీరిలా దూరంగా ఉండిపోతే ఎలా మావయ్య? రండి, అందరం కలిసి పూజ చేసుకుందాం. మీరందరూ పూజ చేసుకోవడానికి వచ్చారు. నేనిక్కడే ఉంటాను. నీ పూజ నువ్వు చేసుకో. నిన్ను పైకి పంపించే కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? రండి. లేదమ్మా, నిన్ను నేను ఎన్నో అవమానాలు పాలు చేశాను. ఇప్పుడు ఆ దేవత ముందుకొచ్చి నువ్వు చేసుకుంటున్న పూజలో పాలు పంచుకోలేను. అందుకే నేనక్కడికి రాలేనమ్మా. నువ్వెళ్ళు. గతాన్ని గుర్తు చేసుకుంటుంటే బాధగానే ఉంటుంది. భవిష్యత్తుని తలుచుకుంటూ అందరం ఆనందంగా ఉండాలనే కదా. దయచేసి కాదనకండి. రండి మావయ్య. అమ్మా రాణి, నన్ను ఇంకేమీ అనొద్దని చెప్పాను కదా. నువ్వు ఏం చేసినా మంచే చేస్తావు. అందరూ మంచి కోరుకుంటావు. ఎదుటివాళ్లు బావుండాలని త్యాగం చేసే గొప్ప గుణమున్న వ్యక్తివి. నీ త్యాగమే నిన్ను రక్షిస్తుంది. నీ త్యాగమే నా కుటుంబాన్ని నిలబెడుతుంది. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. మీ త్యాగమే మళ్ళీ నా కుటుంబాన్ని కాపాడుతుంది. నీ ప్రాణాన్ని నువ్వు త్యాగం చెయ్యి. నా కొడుక్కి కోటేశ్వరుడి కూతుర్ని భార్యగా తీసుకొచ్చి మళ్ళీ నేను కోటేశ్వరుడుగా చక్రం తిప్పుతాను. పోగొట్టుకున్న నా ఆస్తి మొత్తాన్ని రప్పించుకుంటాను. ఈ జగపతికి తిరుగులేదని మళ్ళీ నేను నిరూపించుకుంటాను. కళ్ళు కనిపించట్లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని తెలీదా? కాఫీ అడిగితే తీసుకొచ్చి చేతికి ఇవ్వాలి, లేదంటే టీపై మీద పెట్టాలి. అంతేకాని ఇలా ఒంటి మీద పోస్తావా? పళ్ళు రాలు కొడతానేమనుకున్నావు? మహి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? అది కాదు మేడం, నాదే తప్పు. పొరపాటున ఆవిడ మీద కాఫీ పడింది. విన్నావు కదా వదినా, అది పొరపాటు కాదు, ఒంటి పొగరు. కళ్ళు నెత్తి మీదకొస్తే చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఇంకా చాలు మహి. ఎవరేంటో నాకు బాగా తెలుసు. పొరపాటున జరిగిందని చెప్తుంది కదా, అంత మాత్రానికి చేసుకుంటావా? పూర్ణ, సమంత, అమ్మా చెల్లి. ఏంటి తాతి, ఏదో షాపింగ్ చేసి వచ్చినట్టున్నా? అవునమ్మా, నాకు షష్ఠి పూర్తి జరిగితే నువ్వు సంతోషంగా ఉంటాను అన్నావు కదా, అందుకే ఈ పండగకి అందరికీ బట్టలు కావాలి కదా, వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చాను. అదేంటి తాతి, పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా, నాకు నచ్చినవి నేను తెచ్చుకునేదాన్ని కదా. నీకు నచ్చినవి నువ్వు తెచ్చుకుంటే మేమిచ్చిన ఆనందం ఏముంటుందమ్మా? మీకు ఏం బాగుంటాయో ఎంచి మరీ తీసుకొస్తేనే కదా మాకు ఆనందంగా ఉంటుంది. అందుకే మీ తాతయ్య అలా చేశారు. అవునమ్మా, నీ చిన్నప్పటి నుంచి నీకే డ్రెస్సులు బాగుంటాయో నేనే సెలెక్ట్ చేసేవాణ్ణి కదా. ఇప్పుడు కూడా నీకు నచ్చుతాయనే ఈ బట్టలు తీసుకొచ్చాను. నీతో పాటు అందరికీ తీసుకొచ్చాను. పూర్ణ, తీసి చూసుకో. ఈ కలర్ నీకు చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. చెల్లమ్మా, ఇది నీకు. షష్ఠపూర్తి మీ కన్నయ్య, చేస్తుంది మీ మనవరాలు. కొత్త బట్టలు మీకు అవసరం, కానీ నాకెందుకు? అదేంటమ్మా, నువ్వు నా చెల్లెలివి, ఈ ఇంట్లో మనిషివి, మా మనిషివి. ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందంటే నా వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకోవాలి కదా.
అందుకే తీసుకొచ్చాను. శామ్, ఇది నీకమ్మా. అన్నిటికన్నా కాస్ట్లీ ఇది. నీకోసమే కొన్నాను. ఎలా ఉందో చూసి చెప్పు. చాలా బాగుంది తాతి. నిజంగా నీ సెలక్షన్ సూపర్. తాతి, ఇదెవరికి? వర్షకమ్మా. నీకేం కొన్నా వర్ష కూడా కొనాలి కదమ్మా. అందుకే ఇద్దరికీ ఒకేలాంటివి కొన్నాను. ఆనందకర్పూరమంగళదివ్య నీరాజనం దర్శయామి. నమస్కరోమి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా. సర్వం హర్మే పాపం దూర్వాదు స్వప్ననాశనే. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. బాబు తీసుకోండి. మీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా ఆ తల్లి కళ్ళ ముందు మీ ఇద్దరూ ఈ దండలు మార్చుకోండి. ఆ తల్లి మీ పెళ్లికి సాక్షి అవుతుంది. అప్పుడు మీ జంటని ఏ గ్రహాలు విడదీయలేవు. మీ కాపురం కలకాలం సుఖంగా ఉంటుంది. అమ్మ కరుణ ఉంది అంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ రాణి, అమ్మవారికి బోనం సమర్పించడానికి నువ్వే స్వయంగా తయారు చేసి తీసుకొచ్చావు కదా? అవును, నేనే చేయిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. అందుకే చేశాను. ఆ బోనాన్ని నువ్వే తల మీద పెట్టుకుని ఒంటరిగా కొండ మీద ఉన్న అమ్మవారి ముందు సమర్పించి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టిరా అమ్మా. అలాగే. అమ్మవారు నిన్ను కరుణిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ నన్ను కరుణించింది రాణి. ఒంటరిగా నువ్వు కొండ మీదకు వెళ్తావు. తల్లికి బోనాన్ని సమర్పించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. ఇదే నువ్వు చేసే ఆఖరి పూజ, ఆ తల్లికి సమర్పించే చివరి బోనం.